తెలంగాణలో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా బరితెగించి ప్రభుత్వంలో ఉన్నది. బంగారు తెలంగాణ అంటే బరితెగించి రైతులకు బేడీలేయడం కాదు. ఒకటి గుర్తొస్తూ ఉంది. 2001లో విద్యుత్తుకు వ్యతిరేక ఛార్జీలు పెంచిరని విద్యుత్తుకు వ్యతిరేకంగా బషీర్బాగ్లో ధర్నా చేస్తే ఆ రోజు కాల్చి చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ బరితెగించి రైతులకు బేడీలేస్తున్నటువంటి వైనం చూస్తుంటే ఇద్దరే అనిపిస్తూ ఉంది. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎక్కడ కూడా ఏ ఒక్కటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయకుండా ఇవాళ ప్రజా వ్యతిరేక పోరాటం చేస్తున్నటువంటి ప్రతిపక్షాల నోర్ముయించడానికి చివరకు ధర్నా చౌకును కూడా తీసేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే కేసీఆర్ గారు ప్రతిపక్షాల ఉద్యమాలన్నా ఆయన వెన్నులో వణుకు పుడుతుందనే మాట వాస్తవంగా ప్రజలకు తెలిసిపోయింది. ఇవాళ రేపు 15వ తారీఖు లోపు ధర్నా చౌక్ విషయంలో గిట్ట నిర్ణయం కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యూనిట్గా కోదండరాం గారు చేసే ప్రతిపక్షాలు చేసేటువంటి ఆ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మేమందరం కూడా పార్టీ శ్రేణులు రాష్ట్ర నాయకులం కూడా రేపు ధర్నా చౌక్ పోయేటటువంటి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు మేము ప్రకటిస్తూ ఉన్నాం.